నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ పార్టీ బైక్ ర్యాలీలో పోలీసుల దురుసు ప్రవర్తనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం. ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన శాంతియుత ర్యాలీని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఎన్డీపీసీలో 29,000 కోట్లతో ఏర్పాటవుతున్న 3x800 ప్రాజెక్టు నిర్మాణంలో నుంచి ప్రభావిత గ్రామాల వెల్ఫేర్ కోసం 1000 కోట్లను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా డిమాండ్. మాదిగ జాతిని జాగృతం చేయడంలో భాగంగా మాదిగ మిత్ర మండలి హడాక్ కమిటీని వేయడం జరిగింది. మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య వెల్లడి. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య మెడికల్ అన్ఫిట్ విషయంలో డబ్బులు తీసుకుని పని చేయలేదని ఇనుమల రాజమౌళి చేసిన దాంట్లో నిజం లేదు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆజీవన్ కార్యదర్శి ఆర్ఎన్ పోషం ఖండన. రైతులకు బేడీలు, అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. బీజేపీ పార్టీ బైక్ ర్యాలీలో పోలీసుల దురుసు ప్రవర్తనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని, ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన శాంతియుత ర్యాలీని విజయవంతం చేసిన వారందరికీ బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ఏడాది కాలం పాలన ముగిసిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, దాన్ని నిరసిస్తూ బీజేపీ పార్టీ శాంతియుత ర్యాలీ ద్వారా ప్రజల పక్షాన పోరాటం సిద్ధమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వకుండా, నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని, రైతులకు 5,000 రైతు భరోసా, కౌలు రైతులకు కూలీ భరోసా ఇవ్వలేదని, అలాగే స్థానికంగా లింగాపూర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వంపై ఛార్జిషీట్ సమర్పించనున్నామని తెలిపారు. బీజేపీ చేపట్టిన శాంతి ర్యాలీని విచ్ఛిన్నం చేయడానికి పోలీసు యంత్రాంగం అనుసరించిన చర్యలు సరికాదని అన్నారు. గోదావరికని వన్ టౌన్ సీఐ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రమంతా ఏ ఆటంకం లేకుండా బీజేపీ శాంతియుత ర్యాలీని చేపడితే, రామగుండంలో మాత్రం పోలీసులు ర్యాలీని సాగనివ్వకుండా అడ్డుకోవడం జరిగిందని అన్నారు. పోలీసు యంత్రాంగం తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి శాంతియుత నిరసన ర్యాలీకి పాల్గొని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మా పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ గారు, రాష్ట్ర స్థాయిలో బాధ్యులుగా ఉన్నటువంటి కాశీపేట శివాజీ గారు, హనుమంత్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నిరసన శాంతియుత ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది పూర్తిగా కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ దాంతో పాటుగా స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, వారం రోజుల్లోనే నెల లోపటనే పూర్తి చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని వాళ్ళు ఏడాది కాలమైన ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలే. దానికి సంబంధించి ఛార్జ్షీట్ని ఈరోజు మా కార్యకర్తలు నాయకులందరి సహకారంతో ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మహిళలకు సంబంధించి ఏదైతే 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు, ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ప్రతి మహిళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏడాది కాలానికి గాను వారు ఇచ్చినటువంటి హామీ మేరకి ఒక్కొక్క మహిళకి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ఇది ప్రతి మహిళకి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బాకీ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా నిరుద్యోగులకు సంబంధించి 4,000 రూపాయలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిండ్రో ప్రతి నెల, ఇప్పటికీ ఏడాది కాలానికి గాను 48 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ ఉన్నది. యువకులారా, మీరంతా కూడా ప్రశ్నించాల్సిందిగా ఇటు యువకులని కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రతి వేదికలో ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే ఇక్కడ మేజర్ ఇష్యూ ఉన్నదో దానికి సంబంధించి గెలిచిన వారం లోపట్నే పూర్తిగా ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధితులకి పూర్తి ఇచ్చినటువంటి డబ్బులని మొత్తం ఇప్పించడమే కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని ప్రతి వేదికలో చెప్పిండ్రు. మీరంతా కూడా ఆ వీడియోలలో చూడొచ్చు. మరి ఇప్పటి వరకు సంవత్సర కాలం గడుస్తున్నా మరి వారిపై చర్యలేవి, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి నష్టపరిహారం ఎక్కడ ఇప్పించిండ్రో ఇవాళ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతాంగానికి సంబంధించి బండలవాగు ప్రాజెక్టు నెలలోపటినే పూర్తి చేస్తామన్నారు. దాని గురించి కూడా ఇవాళ మరి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ రోడ్డున పడ్డటువంటి ఆటో డ్రైవర్లు ఇవాళ ఫ్రీ బస్ అని పెట్టి పూర్తిగా ఆటో డ్రైవర్ కుటుంబాలు ఏవైతే రోడ్డున పడ్డాయో వాటి సంగతి కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మరి రామగుండం ఎమ్మెల్యేను అలాగే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేస్తాము. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఇవాళ మీరు ఇదే రకంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా రేపు పోలీస్ కార్యాలయాలు కూడా ముట్టడి చేస్తాము భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ ప్రశ్నిస్తే వేధింపులు చేసేటువంటి పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం. ఇప్పటికైనా మీ ప్రవర్తనని మార్చుకోండి. ఇవాళ ఎప్పటికీ ఒకే ప్రభుత్వం ఉండదు. గతం లోపల 2 దఫాలు కూడా బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు, మళ్ళీ ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. రేపు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎక్కడ ఉంటారు మీరు? ఇవాళ అధికారులు అంటే ప్రజలందరికీ కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యులు. మీరు కేవలం ఒకే పార్టీకి ఒకే రాజకీయ నాయకులకి కొమ్ము కాసేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మెరుగు హనుమంత్ గౌడ్, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, నాయకులు మిట్టపల్లి సంతోష్, బాణాల స్వామి, ఈదునూరి చిరంజీవి, తడగొండ నరసయ్య, జక్కుల నరహరి, బండారి శ్యామ్, అంది రాజ్ కుమార్, మాదరపైన రాకేష్, మచ్చ విశ్వాస్, పద్మ, పంగర్ రవి తదితరులు ఉన్నారు. ఎన్టీపీసీలో 29,000 కోట్లతో ఏర్పాటవుతున్న 3x800 ప్రాజెక్టు నిర్మాణంలో నుండి ప్రభావిత గ్రామాల వెల్ఫేర్ కోసం 1000 కోట్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో గురువారం పవిత్ర గ్రామాల ప్రజలతో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాలతో పాటు 9 డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, స్ట్రీట్ లైట్స్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకున్న విధంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని, కాంట్రాక్టు కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నడి సిటీలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ను మరొక చోటుకు తరలించి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఎలకలపల్లి వద్ద చేపడుతున్న గోడ నిర్మాణం ఆపివేసి గ్రామస్తులకు దారి వదలాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో 3x800 ప్రాజెక్ట్ ఏదైతే పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నదో దాన్ని ఉద్దేశించి ఈరోజు అంటే సుమారు 29,000 కోట్ల ప్రాజెక్టు మన రామగుండానికి తెలంగాణ ప్రాజెక్ట్గా వస్తూ ఉన్నది. దానికి ఎన్టీపీసీ యాజమాన్యం ఈ ప్రాంతానికి అంటే 0.3% ఆర్ మేబీ 4% సుమారు 600 కోట్లు అవుతూ ఉన్నది. దాన్ని 1000 కోట్లుగా చేయాలని మా ప్రధానమైన డిమాండు. ప్రభావిత గ్రామాలకు అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న 9 డివిజన్లకు వెల్ఫేర్ తర్వాత డెవలప్మెంట్ ఖచ్చితంగా వాళ్ళే చేయాలి. వాళ్ళు పెట్టిన ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఓఎండంతో పాటు
అన్నీ వాళ్ళే చేయాలని మా డిమాండు. అదేవిధంగా లోకల్ రిక్రూట్మెంట్ అంటే స్థానికులకే ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ఈ ప్లాంట్ రావడానికి మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి కృషి, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలోనే సీఎం గారి ఆదేశాల మేరకే ఇక్కడ నూతన ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా వారి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో వాళ్ళకున్న విజన్ తోటి ఇక్కడున్న స్థానికులకే ఉపాధి కల్పించాలి, ఇక్కడున్న మహిళలకు కూడా ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రభావిత గ్రామాలకు తర్వాత ఈ 9 డివిజన్లకు ఏ రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా కల్పించాలి. ఈ కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం ఈ ధనంత్రి హాస్పిటల్లో వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేల బిల్లు కట్టి ఆగమవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళే చొరవ తీసుకొని కాంట్రాక్ట్ లేబర్కి ఖచ్చితంగా ఈడ మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలా. నడి సిటీలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అశ్రద్ధ వల్ల ఇక వాళ్ళకు ఉన్న దానివల్ల ఇక్కడ నడి సిటీలో సోలార్ ప్లాంట్ పెట్టినారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఎన్టీపీసీ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 19వ తారీఖు రోజు ఏదైతే ఎన్టీపీసీ యాజమాన్యం ప్రజా అభిప్రాయ సేకరణ అంటే పబ్లిక్ హియరింగ్ ఏదైతే పెట్టినారో దానికన్నా ముందే అంటే మాకు ఈ 29,000 ప్రాజెక్టుకు సంబంధించి సిఓడి ఎంత ఇస్తూ ఉన్నారు అంటే 0.3% 4% స్థానికులకు కేటాయించాలి. వాళ్ళ వెల్ఫేర్కి అయితేనేమి, డెవలప్మెంట్కి అయితేనేమి అది ఎంత ఇస్తారో ఖచ్చితంగా అది పత్రికాముఖంగా కానీ లేకపోతే శ్వేతపత్రం కానీ లేకపోతే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికైనా చర్చించి అది కంపల్సరీ వాళ్ళు డిక్లేర్ చేయాల్సిందే. రెండోది మా ఎల్కల్పల్లి గ్రామంలో వాళ్ళు చుట్టుపక్కన పహారీ కూడా పెడతా ఉన్నారు. దయచేసి వాళ్ళకి చెప్తా ఉన్నాము ఆ పహారీ కూడా వాళ్ళకు పోయే దారి వదిలిపెట్టి కట్టుకోండి, లేకపోతే మొత్తానికే గూడ కట్టకుండా గ్రామస్తులు ఆపేస్తాం. దయచేసి చెప్తున్నా మీకు వాళ్ళొక్కసారి వాళ్ళకు ప్రహారీ కూడా పెట్టద్దు, పెడితే వాళ్ళకు రానుపోను దారి ఇవ్వాలి. అది లేని ఏడలా అది మొత్తానికే గూడ కట్టకుండా మేము అడ్డుకుంటాము. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మడిపల్లి మల్లేష్, బెంద్రం రాజిరెడ్డి, ముచ్చుకుర్తి రమేష్, ఈదునూరి మల్లేష్, ఈదునూరి రవి, భరత్ గౌడ్, మెరుగు లింగమూర్తి, గాండ్ల సంతోష్, కొలని వెంకటరెడ్డి, రాజ్ కుమార్, హరిప్రసాద్, సిరిశెట్టి సతీష్, నారాయణ, సదానందం, తూము పద్మ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. బ్యాక్ టు న్యూస్. మాదిగ జాతిని జాగృతం చేయడంలో భాగంగా మాదిగ మిత్రమండలి అడ్హాక్ కమిటీని వేయడం జరిగిందని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ మిత్రమండలి అడ్హాక్ కమిటీ మెంబర్లుగా బూసిపాక సంతోష్, దాసరి ఎల్లయ్య, నర్వెట్ల నర్సయ్య, బరికెల ప్రభుదాస్, మాటూరి మన్మంత్, ఉప్పిలేటి మురళీలను ప్రకటించారు.
ఈ హడాక్ కమిటీ వెనుకబడిన మాదిగ జాతి బిడ్డలను గుర్తించడానికి త్వరలో బస్తీపాట చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లోని పారిశుద్ధ కార్మికులకు గౌరవ వేతనాన్ని పెంచాలని, చెప్పులు కుట్టేవారికి టేలాలను కల్పించాలని, కార్పొరేషన్ పరిధిలో జంబోవంతుని విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ మిత్రమండలి హడా కమిటీ ఈ యొక్క రామగుండం కాన్స్టిట్యున్సీ పారిశ్రామిక ప్రాంతం నుంచి ఒక హడా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి బూసపాక సంతోషు, అలాగే దాసరి ఎల్లయ్య, తర్వాత నిర్మెట్ల నర్సయ్య, కర్యావుల ఓదెలు, బరిగెల ప్రభదాసు, మాటూరి హనుమంతు, ఉప్పులెట్టి మురళి, వీరిని ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతం నుంచి హడా కమిటీగా మిత్రమండలి తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా జాతిని జాగృతం చేస్తూ వెనుకబడిపోయినటువంటి మేము, మా కుటుంబాలు చదువు, ఆర్థికంగా అన్ని రకాలల్లా మేము ఒక బస్తీ బాట అని చెప్పి అనే ప్రోగ్రాము త్వరలో డేట్ డిక్లేరించి చేస్తాము. అన్ని బస్తీలు కూడా తిరిగి జాతిని జాగృతం చేయాలనేటువంటి మా ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు, ఇక్కడున్న ప్రజలందరూ కలిసి కూడా రోగాలు రావద్దు అని చెప్పి అని పారిశుద్ధం చేసేటువంటి నా పారిశుద్ధ కార్మికులకు గౌరవ వేతనం కింద ఇచ్చే జీతానికంటే 5,000 రూపాయలు జీతాలు పెంచాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఎమ్మెల్యే గారు వారికి పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పని సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పని మేము కోరుతున్నాము. అలాగే చెప్పులు కుట్టేటువంటి నా కార్మికులకు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు చెప్పులు కుడుతూ ఉన్నారు. వారికి ఒక టేలా నిర్మాణం చేసి వారు పొద్దుందాకా చెప్పులు కుడుతూ సాయంత్రము ఆ టేలలో తాళం వేసుకొని పోయేటట్టు వారికి కల్పించాలని చెప్పని మేము కోరుచున్నాము. ఇక ఈ విలేకరుల సమావేశంలో బాదిగ మిత్ర మండలి రాష్ట్ర కార్యదర్శి తడుగొండ నరసయ్య, దాసరి ఎల్లయ్య, బూసిపాక సంతోష్, నర్వెట్ల నరసయ్య, బరికెల ప్రభుదాసు, మాటూరి మన్మంతు, ఉప్పిల్లెటి మురళి, కర్రావుల ఓదేలు, ఇరుగురాళ్ల సంతోషు, మచ్చ విశ్వాసు, పంగరవి, మంద రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య మెడికల్ అన్ఫిట్ విషయంలో డబ్బులు తీసుకుని పని చేయలేదని, ఇనుముల రాజమౌళి చేసిన దాంట్లో నిజం లేదని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆజీవన్ కార్యదర్శి ఆరేలి పోషం ఖండించారు. గోదావరికని భాస్కరరావు భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇనుముల రాజమౌళి తమ అధ్యక్షునిపై చేసిన ఆరోపణలపై సీతారామయ్య అడిగి నిజాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఇనుముల రాజమౌళి అనే వ్యక్తి ముందుగా మరో వ్యక్తితో మెడికల్ అన్ఫిట్ చేయించుకోవడానికి వెళ్లారని, అది ఫిట్ ఫర్ జాబ్ అని వచ్చిన ఫిత్ప సీతారామయ్య సంప్రదించడంతో తాను ప్రజానాట్య మండలి సభ్యుడు కావడంతో సరే తమకున్న పలుకుబడితో పని చేయించవచ్చన్న నమ్మకంతో రాజమౌళికి భరోసా ఇవ్వడం జరిగిందని, కానీ ఆ పని కాకపోవడంతో మంచి చేద్దామన్న సీతారామయ్య ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో తనకు ఏదైనా అన్యాయం జరిగిందని అనిపిస్తే ఏఐటీసీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న రాజమౌళి తమను సంప్రదించి ఉంటే బాగుండేదని, కానీ అనవసరం ప్రెస్ మీట్లు పెట్టి ఏఐటీయూసీ నాయకుడిని బదనం చేయాలని చూడడం సరైంది కాదన్నారు. ఆరేలి పోసం మాట్లాడుతూ, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు మళ్లీ సిపిఆర్ఎంఎస్ కట్టుకునే సమయం వచ్చిందని, ఈ నెల నుంచి మార్చి 31 వరకు సిపిఆర్ఎంఎస్ కు సంబంధించిన డబ్బులు కట్టుకొని 8 లక్షల వరకు ఉచిత హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందాలని కోరారు. అలాగే 2023-24 సంవత్సరంలో రిటైర్డ్ అయిన కార్మికులకు లాభాల వాటా కూడా ఈ రోజు నుంచి పడుతుందని తెలిపారు. కార్మికులు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలని కోరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారి మీద మెడికల్ అన్ఫిట్ విషయంలో డబ్బులు తీసుకొని పని చేయలేదు, మోసం చేశాడని ఒక ఆరోపణ వచ్చింది. ఇనుముల రాజమౌళి ప్రజానాట్య మండలి కార్యదర్శిగా
పాటలు పాడుతూ సింగరేణిలో పార్టీలు పనిచేశాడు. రాష్ట్ర స్థాయి నాయకుల మీద ఒక అసంబద్ధమైన, అనవసరమైన, అవాస్తవమైన ఆరోపణ చేయటం అనేది జరిగింది. ఈ విషయంలో ఈ వార్త గురించి మేము కూడా మా అధ్యక్షునితో సంప్రదించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. సీతారామయ్య గారు చెప్పిన వివరణ ప్రకారం ఆయన మెడికల్ ఫిట్ గురించి ఎవరినో సంప్రదిస్తే అది ఫెయిల్ అయిన తర్వాత ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని వచ్చిన తర్వాత మాత్రమే వచ్చి సీతారామయ్య గారిని కలవటం అనేది జరిగిందని తెలిసిన విషయం. అప్పుడు సరే, ప్రజానాట్య మండలి గాయకుడు, కార్యకర్త, సిపిఐ సభ్యుడు, మరి తప్పనిసరిగా మన స్థాయిలో మనకున్న పరిచయాలను బట్టి, మనకున్న పలుకుడు పరిపతిని బట్టి మనం మాట్లాడదాం, చేపిద్దామని చెప్పి ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. రాను 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 ఆయనకు సమయం కూడా లేకుండా అయింది, ఆ పని కూడా కాకుండా అయింది. అయితే ఇక్కడ సీతారామయ్య గారు చెప్పింది ఏమిటంటే, ప్రమాణపూర్తిగా నేను మాత్రం డబ్బులు తీసుకోలేదు, మన కార్యకర్త దగ్గర నేను డబ్బులు తీసుకొని పనిచేయటం అనేది జరగదు, ఇది ఖచ్చితంగా నా మీద వేసినటువంటి ఒక బదనాం అని చెప్పి వారు చెప్పడం అనేది జరిగింది. ఒక పాపులర్ లీడర్గా ఉన్నటువంటి సీతారామయ్య గారు, ఆయన మీద ఇటువంటి ఒక చిన్న ఆరోపణ ఈ 40 ఏళ్లలో నాకు తెలిసి అయితే ఎప్పుడూ ఇంత బహిరంగంగా రాలేదు. ఇతను స్వయంగా తానే పార్టీతో, ప్రజానాట్యంలో ఇతరత్ర ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టకుండా అంతర్గతంగా మాట్లాడుకునేది ఉండే, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసేది ఉండే. చెప్పదలుచుకునేది ఏమిటంటే, ఆఖరుగా ఇనుముల రాజమౌళి దగ్గర సీతారామయ్య గారు డబ్బులు తీసుకున్నది అసంబద్ధం, అబద్ధం. ఒకవేళ అదేమైనా ఉంటే రుజువు పరిస్తే బాగుంటుంది, కానీ రచ్చకెక్కి ఒక పాపులర్ లీడర్ని, ఏఐటీసీ నాయకుడిని బదనాం చేయటం అనేది సరైనది కాదు. అది ఏమైనా ఉంటే నలుగురిలో మాట్లాడి దాన్ని పరిష్కారం చేసుకుంటే బాగుండేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, సింగరేణి రిటైర్మెంట్ అయిన కార్మికులకు మళ్ళా సిపిఆర్ఎంఎస్ టైం వచ్చింది. ఈ నెల నుండి మార్చి 31 దాకా వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు కట్టినట్టయితే రిటైర్డ్ అయిన కార్మికులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి 8 లక్షల రూపాయలు ట్రీట్మెంట్కి ఇచ్చే ఆ స్కీము మళ్ళీ యాజమాన్యం పెట్టింది. మార్చి 31 లోపు వాళ్ళందరూ కూడా రిటైర్డ్ కార్మికులు ఎవరెవరైతే సిపిఆర్ఎంఎస్ లేరో వాళ్ళందరూ కూడా కట్టుకునే అవకాశంలో కట్టుకోమని తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయిన కార్మికులకు అంటే 2023-24లో రిటైర్డ్ అయిన కార్మికులకు లాభాల వాటా పడలేదు. ఈరోజు లాభాల వాటా డబ్బులు కూడా పడతా ఉన్నాయి, అందరూ కూడా వాళ్ళ ఖాతాలలో తీసుకోవచ్చు. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఉప్పిరెడ్డి తిరుపతి, షేక్ అజీం, బి సుమన్, ఆర్ మహేష్, వి కిరణ్, కె రాజేష్, ఎరవల్లి రాజయ్య, బండి సతీష్, జనగామ జగదీశ్వర్, పల్లె లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు ఈరియా నాయక్ అనే రైతుకు బేడీలు వేసిన ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు ఈరియా నాయక్ సంగారెడ్డి జైల్లో వైద్య పరీక్షల సమయంలో ఛాతీనొప్పి రావడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా రైతు ఈరియా నాయక్ బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఛాతీనొప్పి రావడంతో రైతు ఈరియా నాయక్ మొదట సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈరియా నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. గతంలోనూ ఛాతీనొప్పి వచ్చినందున గాంధీకి తరలిస్తున్నామన్నారు. వేమ్లో అసకు చెందిన న్యూ ఇండియా కూలర్ షాప్ కూల్చివేతకు గురికాగా గురువారం తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి, తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అశోక్ ఆస్తిని కూల్చడం అన్యాయమని అన్నారు. అశోక్ న్యాయం జరిగేంత వరకు వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు. నిర్మాతల మండలి అధ్యక్షులు అశోక్ రావు, కోశాధికారి చిరంజీవి రెడ్డి, కనవేని శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్, కల్లార్ సత్తన్న తదితరులు ఈ సమస్య సీఎం వద్దకు తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలా మేమంతా కృషి చేస్తామని, కళాకారుల పక్షాన వారికి మద్దతు తెలిపి భవిష్యత్తులో కూడా పెద్ద ఉద్యమం చేద్దామని భరోసా ఇచ్చారు. వేముల అశోక్ గారు కళామ తల్లిని నమ్ముకున్నటువంటి ముద్దుబిడ్డ. షార్ట్ ఫిలిం రంగం లోపల ఎంతో మందికి జీవనాధారంగా, ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. 1965 సంవత్సరం నుంచి ఈ సంస్థ, ఈ థియేటర్ కానివ్వండి, ఈ ల్యాండ్ను మొత్తం లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి దీన్ని ఎలాంటి నోటీసులు లేకుండా, ఏం లేకుండా వారిది కూలగొట్టడం, ఇది ఏ విధంగానో మేము ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇది ఇవాళ మా కళాకారులే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. కరీంనగరే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యూట్యూబ్కు సంబంధించిన ప్రతి కళాకారులు కూడా ఇవాళ స్పందించి ఈ గోదావరి కనికి రావడం జరిగింది. ఇది మేము ఇంతటితో ఆపం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా ఢిల్లీ దాకా కూడా ఈ ఉద్యమాన్ని మేము తీసుకెళ్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ పార్టీ బైక్ ర్యాలీలో పోలీసుల దురుసు ప్రవర్తనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం. ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన శాంతియుత ర్యాలీని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఎన్డీపీసీలో 29,000 కోట్లతో ఏర్పాటవుతున్న 3x800 ప్రాజెక్టు నిర్మాణంలో నుంచి ప్రభావిత గ్రామాల వెల్ఫేర్ కోసం 1000 కోట్లను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా డిమాండ్. మాదిగ జాతిని జాగృతం చేయడంలో భాగంగా మాదిగ మిత్ర మండలి హడాక్ కమిటీని వేయడం జరిగింది. మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య వెల్లడి. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య మెడికల్ అన్ఫిట్ విషయంలో డబ్బులు తీసుకుని పని చేయలేదని ఇనుమల రాజమౌళి చేసిన దాంట్లో నిజం లేదు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆజీవన్ కార్యదర్శి ఆర్ఎన్ పోషం ఖండన. రైతులకు బేడీలు, అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.